ఇక అభ్యర్థులు ఫైనల్ సమరానికి సై. జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్లు, ఇక కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి. గెలుపుపై ఎవరి అంచనాలు వారివే. బీసీలు మైనార్టీలు తమ వైపే అంటున్న కాంగ్రెస్ పార్టీ. ఇక సిటీలో డెవలప్మెంట్ వర్క్స్, ఇక స్కీమ్స్ కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. సెంటిమెంట్ని నమ్ముకున్న బీఆర్ఎస్ మోడీ చరిష్మా హిందుత్వంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, తర్వాత ఏది బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ వాళ్ళ సతీమణి సునీత, తర్వాత ఇక్కడ బీజేపీ నుంచి దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల వేడి రాజుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేయడంతో గురువారం నుంచి ప్రచారం హోరెత్తనున్నది. 3 ప్రధాన పార్టీలు గెలుపుపై తమదైన అంచనాలతో భిన్నమైన వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. బీసీలు, మైనార్టీల మద్దతు, ప్రభుత్వ పథకాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందేమోనని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ ఎప్పట్లాగే మోదీ చరిష్మా హిందుత్వం అనుకూలిస్తుందని భావిస్తున్నది. అయితే కాంగ్రెస్ నుంచి స్థానిక లీడర్ నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఇక బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో సునీత, దీపక్ రెడ్డి ఓసీ వర్గానికి చెందిన నేతలు కాగా నవీన్ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం అని చెప్పేసి, ఎప్పుడన్నా ఇట్లా వీళ్ళు ఓసీలు, వీళ్ళు బీసీలు, వీళ్ళు ఇక ఈ వర్గం అని చెప్పేసి ఎన్నడన్నా రాసుకొచ్చుండేనా పేపర్లు? రాసుకొచ్చేటువంటి పరిస్థితి అనివార్యత క్రియేట్ అయింది. బీసీలకు 100% సోయొచ్చింది. బీసీలు మొత్తం కూడా చైతన్యమైనరు కాబట్టి ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశం ప్రతి చోట ప్రతిబింబిస్తూ ఉంది. ప్రతిబింబించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇది లెక్క. ఎవరు ఏంది అనేటువంటిది ఇట్లా 100% జరిగితే మొత్తం మీద ఒక విభజన రేఖ అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి ఎవరెంత వాళ్ళకంత. ఎందుకంటే ఇంకెంతకాలమేగా. ఇప్పుడు కొండా సురేఖ మంత్రిత్వ శాఖను తీసుకుపోయి కూడా కోమటిరెడ్డికి అప్పచెప్తున్నట్టే ఏంది కథ ఏంది ఇది? ఇంకా ఇట్లా ఉండదన్నట్టు లెక్క. కాబట్టే అడుగుతూ ఉన్నారు. అంటే సరే, ఇప్పుడు మంత్రుల విషయం ఏమన్నా కానీ ప్రజలకు సంబంధించినటువంటి స్కీమ్ లేంది, కేటాయింపు లేంది, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు ఏంది, ఎంతవరకు ఉన్నది, ఇవన్నీ చూసుకుంటే అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం జరిగినప్పుడు, అణచివేతకు గురైనప్పుడు మాత్రమే ఉద్యమాలు వస్తాయి. ఇప్పుడు వచ్చిందే గత 78 సంవత్సరాల నుంచి అణచివేతకు గురవుతున్నటువంటి బీసీ సామాజిక వర్గం ఇప్పుడు లేచింది. కాబట్టి అట్లా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి.